ఒక ఊళ్ళో గంగయ్య అనే మధ్యతరగతి వ్యక్తి ఉండేవాడు. తనకున్న ఎకరం పొలంలో ఎంతో కొంత పండించుకుంటూ పంటలేని సమయాల్లో కూలి పనులు చేస్తూ తిండికి లోటు లేకుండా జీవిస్తుండేవాడు. నోట్లోకి 4 వేళ్లు పోతున్నా అది చాలదని ఇంకా సంపాదించాలని రకరకాల ప్రయత్నాలు చేస్తుండేవాడు. ఏమి రత్తాలు పట్నంలో ఒక బజార్లో చొక్కాలు, నెక్కర్లు, డాయర్లు కుట్లు అమ్ముతున్నారంటే ఇస్త్రీ చేసి మడత పెట్టి నేల మీద కుప్పలు కుప్పలు పోసి అమ్ముతున్నారంట. పావలాకు ఒకటేనంటనే ఎంచక్క ఇంట్లో ఉన్న డబ్బులు తీసపోయి బూళ్ళని చొక్కాలు, డాయర్లు కొనక్కొచ్చి ఒక్కో చొక్కాకి ₹10 చొప్పున మన ఊళ్ళో అమ్మితే సగానికి సగం లాభం వచ్చుదని. ఎలా ఉంది నా ఉపాయం? బట్టలు కొని చొక్కా కుట్టిస్తే ఎంత లేదన్నా రూపాయి అవుద్ది. అలాంటిది చొక్కాని పావలాకి అమ్ముతున్నారంటే అందులో ఏదో మోసం ఉంటుంది. ఆ చొక్కాలకి చిరుగులైనా ఉండాలి. వాడి పారేసిన చొక్కాలని ఉతికి ఇస్త్రీ చేసి నీలాంటి అమాయకులకు అమ్ముతున్నారేమో. అయినా ఇప్పుడు మనకు తిండికి గుడ్డకు లోటు లేదుగా, ఇంకా ఎందుకయ్యా ఈ వెంపర్లాట? రత్తాలు నోట్లకు బూ వస్తుంది కదా అని అక్కడే ఆగిపోకూడదే, ఇంకా డబ్బులు పోవేయాలి. మనలో ఆ భూషా వెంకయ్య గారు చూడు, పెద్ద డాబా ఇల్లు కొన్నాడు, కొడుకులు పట్టణంలో చదివిస్తుండు. అట్లుండాలి. ఆయన చూడు రోజు పూల రంగురంగుల బట్టలు వేసుకొని ఎప్పుడు చూసినా పెద్ద మోటార్ సైకిల్ మీద తిరుగుతుంటాడు. చూస్తూ ఉండు, నేను కూడా పెద్ద కోటేశ్వరుని అవుతా. ఉన్నదాంతో తృప్తి పడకుండా ఎప్పుడూ తనకు లేని దాని గురించే కలలు కనేవాడు. అయితే అదే ఊళ్ళో శివయ్య అనే పేదవాడు ఉండేవాడు. అతడికి ఆశ తక్కువ, తృప్తి ఎక్కువ. భార్యతో కలిసి కూలి పని చేసుకుని ఉన్నదాంట్లో ఆనందంగా జీవిస్తుండేవాడు. మల్లమ్మ, ఇవాళ గంజి ఇంత కమ్మగా ఉందంటే రేపు రాగి సంకటి చెయ్యి. అసలు ఈ చెయ్యి పడితే మంచినీళ్ళు కూడా అమృతంగా ఉంటాయి. మల్లమ్మ, నువ్వు చాలా అదృష్టవంతుంది. ఆ దేవుడు నాకు మంచి మనసున్న భార్యనిచ్చాడు, ఉన్నంతలో తృప్తి పడే మనసునిచ్చాడు. జీవితం చాలా అందంగా ఉంది. అవును మామా, నిన్ను పెళ్లి చేసుకున్నాకే నాకు జీవితం విలువ తెలిసింది. ఉన్నంతలో తృప్తి చెందే నువ్వంటే నాకు చాలా ఇష్టం మామా. నాదో సందేహం, మనమంటే పేదోళ్ళం కాబట్టి గంజి గటక తాగుతున్నాం. మరి పట్టణాల్లో కోటేశ్వరులు కూడా ఈ మధ్య మనలాగే గంజి గటక తాగుతున్నారట. ఇదేం విచిత్రం మామా? రోజులు మారాయి మల్లమ్మ. జనాలు డబ్బులు ఎంత పరుగులు పెడుతున్నారు. అందరికంటే తానే ముందుండాలని గజిగిజి గందరగోళంలో పడిపోయారు. సమయానికి తిండి నిద్ర మానేశారు. బజార్ల మీద దొరికే వాటికి అలవాటు పడ్డారు. అదే గొప్ప ఆధునికత అనుకుంటూ మాయదారు డబ్బుల బారిన పడి తాము కష్టపడి సంపాదించింది అనుభవించలేక ఇదిగో మనలాగే గంజి తాగుతున్నారు. మనమేమో లేక తాగుతున్నాం, వాళ్ళు ఉండి తాగుతున్నారు. రోజులు మారాయి మల్లమ్మ. అలా శివయ్య ఉన్నదాంతో తృప్తి పడేవాడు. గంగయ్య మాత్రం ఉన్నదాంతో తృప్తి పడక ఇంకా సంపాదించడం కోసం ఒకరోజు పట్నం బయలుదేరాడు. దారిలో శివయ్య కనిపించాడు. ఏం గంగయ్య, హుషారుగా తయారయ్యి ఎక్కడికో పోతున్నట్టున్నావు? అత్తగారింటికా? లేదు శివయ్య, నేను డబ్బులు సంపాదించే గొప్పోళ్ళు కావడం కోసం పట్నం పోతున్నా. అవును శివయ్య, ఇంకా ఎన్నాళ్ళని గంజి గటక తాగుతావు? నాతో పాటు నువ్వు కూడా పట్నం రారాదు? అక్కడ ఒక బజార్లో పావలాకే కుట్టిన చొక్కాలు అమ్ముతున్నారంట. ఎంచక్క మనం కొనుక్కొచ్చి మన ఊళ్ళో ₹10 ఒకటి అమ్ముదాం. వచ్చిన లాభాన్ని చెరిసగం పంచుకుందాం. ఏమంటావు? గంగయ్య అలా చెప్పేసరికి శివయ్య, నేను రాను, నాకు దేవుడిచ్చింది చాలు, ఈ జీవితమే ఆనందంగా ఉంది అని చెప్పాడు. శివన్న, అట్టనమాకే, డబ్బులు నీకు ఇట్టం లేకపోయింది గానీ కొంచెం నాకు తోడుగా రావే. ఎందుకంటే పట్నం పోదామని పోతున్నా గాని అది ఎట్టంటుందో ఇంతవరకు నేను చూడలేదు. కొంచెం నువ్వు నా పక్కన ఉన్నావంటే నాకు ధైర్యంగా ఉంటది. కాదని శివయ్య, ఇవాళ కూలి డబ్బులు ఎత్తులే, మళ్ళా సాయంత్రం కల్లా తిరిగొద్దాం.
గంగయ్య అంతలా అడిగేసరికి శివయ్య కాదనలేకపోయాడు. బాగా పరిచయస్తుడు కావడంతో సరే పోదాం పద అన్నాడు. ఇద్దరు కాలినడకన కొంత దూరం వెళ్లేసరికి దారి పక్కన స్పృహ తప్పి పడి ఉన్న ఒక సన్యాసి కనిపించాడు. గంగయ్య ఒకసారి ఆగు, అక్కడెవరో పడిపోయి ఉన్నారు. పాపం మన పురుగు పుట్ట కరిచిందేమో. పద అక్కడికి వెళ్లి మనకు చేతనం సహాయం చేద్దాం. శివయ్య అలా సహాయం చేద్దామనేసరికి గంగయ్య ఒప్పుకోలేదు. దారిన పోయే తద్దినం మనకెందుకు, మన దారిన మనం పోదాం అన్నాడు. గంగయ్య సాటివారి పట్ల మరీ అంత కఠినంగా ఉండకూడదయ్యా. అదే అక్కడ మీ వాళ్ళు పడి ఉంటే ఇట్టాగే మాట్లాడతావా? నేను వెళ్ళి అతనికి సాయం చేస్తా, నువ్వు వస్తేరా లేకపోతే లేదు. శివయ్య అలా చెప్పి కాస్త దూరంలో ఉన్న వాగు దగ్గరకు వెళ్లి దోసిలి నీళ్లు పట్టి ఆ సన్యాసి మొహం మీద చల్లాడు. సన్యాసికి స్పృహ వచ్చింది. ఇంతలో గంగయ్య కూడా అక్కడికి వచ్చాడు. నా ఇల్లారా, నేను లోక కళ్యాణం కోసం తిరుగుతూ ఇక్కడికి రాగానే సూర్య భగవానుడికి నా మీద కోపం వచ్చి ఉంటుంది. ఎండవేడికి తట్టుకోలేక స్పృహ తప్పి పడిపోయాను. సమయానికి మీరిద్దరూ నా ప్రాణాలను కాపాడారు. మీరు నాకు చేసిన సహాయానికి మీకేదైనా ప్రత్యుపకారం చేయాలని ఉంది నాయన. ఇది బానే ఉంది. నువ్వే దారి పక్కన దిక్కు మొక్కు లేకుండా పడిపోయి ఉన్నావు. ఇక మాకేం చేస్తావయ్యా? ఏం వద్దులే గానే శివయ్య, ఇక మన దారిని మనం పోదాం పద. ఉండండి నాయన్లారా, నా దగ్గర ఎంతో మహిమలు కలిగిన 2 బర్ణెలున్నాయి. వాటిలో ఒకటి రోజుకొక బంగారు కాసునిస్తుంది, ఇంకొకటి రోజుకొక రాగి కాసునిస్తుంది. వీటిని నేను ఉపయోగించుకోకూడదని నియమం ఉంది. అందుకని మీ ఇద్దరిలో నాకెవరు ఎక్కువగా సహాయపడ్డారో వారు ముందుగా తమకు కావలసిన బర్ణెను ఎన్నుకోండి. అయితే ఒక విషయం గుర్తుంచుకున్నాయన, మీకు మీ సహాయానికి ప్రతిఫలమే లభిస్తుంది, కాని అంతకంటే రాదు నాయన. రండి నాయన, ఎవరు నాకు ముందు సహాయం చేశారు, ఎవరు ఎక్కువ సహాయం చేశారు, వాళ్ళొచ్చి తమకు కావలసిన బర్ణను అడగండి. సన్యాసి అలా చెప్పటంతోనే గంగయ్య ఆందోళన చెందాడు. ఎందుకంటే నీళ్లు తెచ్చి పోసింది శివయ్య కాబట్టి బంగారు భరిణ అతడే దక్కించుకుంటాడని ఆందోళన చెందాడు. అయ్యా, ఏదో మానవ ధర్మంగా నిన్ను ఆదుకున్నాం గాని ప్రతిఫలాన్ని ఆశించి కాదు. అయినప్పటికీ నువ్విస్తా అన్నప్పుడు వద్దనడం మర్యాద కాదు. మేము ఈ రోజున ఈ దారిని రావటానికి కారణం గంగయ్య కాబట్టి గంగయ్య తనకు కావలసిన భరిణ తీసుకుంటాడు. శివయ్య అలా చెప్పేసరికి గంగయ్య ఎంతో సంతోషించి వెంటనే రోజుకొక బంగారు కాసుని ఇచ్చే భరిణను తీసుకుని సుఖపడొచ్చని అనుకున్నాడు. నాయన గంగయ్య, ప్రయాణానికి తోడుగా ఈ శివయ్య వంటి మంచివాణ్ణి ఎంచుకోవటం వలన నీకీ అదృష్టం లభించింది. మంచి వాళ్ళ సాంగత్యాన్ని వీడకుండా ఎల్లకాలం మంచి పనులే చేస్తూ నీ అదృష్టానికి మెరుగులు దిద్దుకో. సన్యాసి అలా చెప్పి వాళ్ళిద్దరికి చెరో భరిణ ఇచ్చి ఇద్దరిని ఆశీర్వదించాడు. గంగయ్య శివయ్య తిరిగి తమ ప్రయాణాన్ని కొనసాగించారు. ఉన్నట్టుండి గంగయ్య దారిలో ఆగిపోయాడు. అతడిని చూసి శివయ్య ఆశ్చర్యపోయాడు. ఓ శివయ్య, ఇప్పుడు నా దగ్గర బంగారు కాసులు ఇచ్చి పెట్టుందిగా, అందుకనే ఇప్పుడు నీకు నాకు చాలా దూరం ఉందన్నమాట. నీ దారి నీది, నా దారి నాది. నువ్వు లేనివాడు, నేను అన్నమాట. ఈ బంగారం ఇచ్చి పెట్టుతోనే పెద్ద డాబా ఇల్లు, కారు, కాపలాకి మనుషుల్ని పెట్టుకుంటా. నీ దగ్గర రాగి కాసులే ఉన్నాయి కాబట్టి నువ్వు గుడిసెలో ఉన్నా ఏం కాదు. నేను ఇంటికి పోతున్నా. ఇప్పుడు నేను గొప్పండి కాబట్టి నువ్వు నాకు కొంచెం దూరంగా నడు, పేదోడిగా. అలా శివయ్య గంగయ్య తిరిగి ఊరికి బయలుదేరారు. దారిలో గంగయ్య బంగారు కాసుల భరణి ఉందన్న అహంకారంతో శివయ్యకు దూరంగా ఉంటూ నడిచాడు. సంవత్సరం గడిచింది. గంగయ్య ఏ పని చేయకుండా బంగారు కాసులతో పెద్ద డాబా ఇల్లు, కారు కొనుక్కున్నాడు. శివయ్య మాత్రం కష్టపడి పని చేసుకుని కుటుంబాన్ని పోషించుకున్నాడు. భరణ ఇస్తున్న రాగి కాసులను భద్రంగా దాచుకునేవాడు. సాటి మనిషికి సహాయపడటం వాళ్ల వలన కలిగిన ప్రయోజనం ఎన్నటికీ మరవకూడదని అనుకునేవాడు. మల్లమ్మ, ఈ బర్రెను చూడు. దీనికి రోజుకొక రాగి కాసు ఇవ్వటం దాని పని. రోజు తెల్లవారక ముందే కొత్త రాగి కాసుని దాంట్లో ఉంచుతుంది. చూసావా,
దాని ధర్మం ఎలా తూచ తప్పకుండా పాటిస్తుందో, ఇలాగే ఎవరి ధర్మం వారు నెరవేరిస్తే సమాజంలో ఏ సమస్యలు ఉండవు కదా. ఎన్ని రాగి కాసులు ఇస్తే మాత్రం ఏముంది, వాటికి విలువ లేదు, ఇంట్లో దాచుకోవడమే. వీటిని చారిగారికి అమ్మితే ఎంతో కొంత డబ్బులు వస్తాయిగా. మామా, నిన్నొక మాట అడుగుతా, సమాధానం చెబుతావా? ఆ రోజు సన్యాసి నీకే కదా ముందు అవకాశం ఇచ్చింది. ఎంచక్క బంగారు భరిణి తీసుకుంటే రోజుకొక బంగారు కాసు ఇచ్చేది కదా, మన బతికే మారిపోయేది కదా. ఆ గంగయ్య చూడు, ఆ బంగారు కాసులతో పెద్ద డాబా ఇల్లు కట్టిండు, కారు కొనుక్కొని కాలు కదపకుండా భోగాలు అనుభవిస్తున్నాడు. పిచ్చిదానా, ఎప్పుడైనా చివరి వరకు ఉండేది మన కష్టార్జితంగానే, అంతేగాని నడమంత్రపు సిరి అట్టే కాలం నిలవదు. అది మధ్యలోనే పోతుంది. అందులో నాకు కష్టపడి బతకడం అంటేనే ఇష్టం. ఏమో నేను కూలి పనికి పోవాలి, కొంచెం గంజిపోయి అట్టాగే సర్ది కట్టు. అవును, ఇవాళ నువ్వు ఎవరు కూలిపోతున్నావు మల్లమ్మా? పొద్దున సరోజిని వచ్చి వాళ్ళ ముఠాలోకి రమ్మంది మామ. ఇవాటి నుంచి నాట్లు వేయటానికి పోతున్నా మామ, కూలి కూడా బాగానే ఇస్తారట. అలా శివయ్య మల్లమ్మ కష్టపడి జీవిస్తుండేవారు. అయితే గంగయ్య మాత్రం భరణ ఇచ్చే బంగారు కాసులను నెలకు ఒకసారి మూట కట్టుకుని పక్క ఊరు వెళ్లి బంగారు వ్యాపారికి అమ్మి డబ్బు మార్చుకుని ఇంటికి తెచ్చుకునేవాడు. ఆ డబ్బుతో కావలసినవి కొనుక్కుంటూ సుఖాలు అనుభవించేవారు. నడమంత్రపు సిరితో కారు కొనుక్కున్నాడు కాని వాడితే ఎక్కడ పాడైపోతుందేమోనని అస్సలు బయటకు తీసేవాడు కాదు. ఏమో రత్తాలు, మన జీవితం భలే గమ్మత్తుగా మారిపోయిందేమే. ఒక కట్టపడే పని లేదు, ఈ వ్యాపారం చేసే పని లేదు. ఎంచక్క బంగారు కాసులు అమ్ముకోవటం, డబ్బులు తెచ్చుకోవటం భలేగా ఉంది. నీకెట్టా ఉంది రత్తాల? నాకు కూడా బాగానే ఉంది కాని కూలి పనికి పోక చాన్నాళ్ళయింది. అప్పుడప్పుడు కూలి పనికి పోవాలనిపిస్తుంది. జీవితానికి అన్ని ఉన్నా ఏదో లోపం ఉన్నట్టు అనిపిస్తుంది. ఎప్పుడన్నా ఒకరోజు కూలికి వెళ్లి రమ్మంటావా? ఏం మాట్లాడుతున్నావే? కూలికి పోతావా? ఇప్పుడు మనం ఎవరనుకున్నావే? బాగా డబ్బులు ఆస్తిపరులు, మన దగ్గరే చాలా మంది కూలీలు ఉన్నారు. ఇప్పుడు నువ్వు కూడా కూలికి పోతే అందరూ ఏమనుకుంటారే? నాకు తెలియకుండా అట్టండి పనులు చేయమాకు. ఏమో నేను పక్క ఊరు వెళ్ళి బంగారు కాసులు అమ్ముకుని వస్తగానే ఇంట్లోనే ఉండు. ఆ బరిన ఇటు ఇంట్లో ఉంటే ఎవరన్నా ఎత్తుకుపోతారు. దీన్ని నాతో పాటు తీసుకుపోతా. అలా గంగయ్యకు నడమంత్రపు సిరి వల్ల ఎంత ఆస్తిపాస్తులు వచ్చినా గాని రోజు ఇంట్లోనే పనిపాట లేకుండా ఉండటం వలన భార్యకు అప్పుడప్పుడు ఇంతకు ముందులాగా కూలికి పోవాలనిపించేది. కాని గంగయ్య ఒప్పుకునేవాడు కాదు. ఎప్పటిలాగానే బంగారు కాసులను అమ్మటం కోసం ఒక మూటలో కట్టుకుని భరణను జేనిలో పెట్టుకుని పక్క ఊరికి బయలుదేరాడు. ఆ ఊళ్ళో కూడా బంగారం వ్యాపారులు ఉన్నారు కాని ఎవరికీ అనుమానం రాకూడదని పక్క ఊరిలో అమ్మి వస్తుంటాడు. అయితే నిజం ఎంతో కాలం దాగదన్నట్టు ఊరి వాళ్లు పక్క ఊరి వాళ్లు నెల నెల బంగారు కాసులు అమ్ముతున్నట్టు పసిగట్టి ఎవరికీ తోచినట్టు వారు మాట్లాడుకునేవారు. యారా ఎలమందా, ఈ విషయానికి తెలుసా? ఆ పచ్చగాని గంగయ్య ఉండగా ఆ మధ్య డాబా ఇల్లు కట్టిడు, కారు కొండగారా. అందరికేమో మా అత్తగారు వాళ్ళు ఇచ్చారని చెప్తుందంట. కానీ అది నిజం కాదంటరా. గంగయ్యకే పొలం దున్నుతుంటే లంకి బిందులు దొరికినాయంట. బయటకు చెప్తే పోలీసు వాళ్ళు పట్టకపోతారని నెలకోసారి కొంచెం కొంచెం బంగారం బయటకు తీసి అమ్ముతున్నట్రా. అందుకే పొరుగురు పోయి వస్తుందంట నెలకోసారి. అందరూ అట్టాగా అనుకుంటున్నారు కానీ అబ్బే అది ఉట్టిదే ఎలమంది బావా. గంగయ్య ఇంతకు ముందు దొంగతనాలు చేసిందంట. అప్పుడు పట్టం పోయి ఒక పెద్ద డబ్బున్న ఇంట్లో 7 వారాల నగలు దొంగతనం చేసిందంట. అందులో నుంచి కొద్ది కొద్దిగా అమ్మి డాబాయిలు కట్టినంట బావా. ఈ మధ్య చేతబడి కూడా నేర్చుకున్నంట. వాళ్ళ ఇంటి పక్కన జనాలు పోతుంటే కిచకిచమని శక్తులు అరుపులను పడుతున్నాయంట బావా. నిజం ఎలమంది బావా. అలా జనాలు ఎవరికి తోచిన విధంగా అలా మాట్లాడుకునేవారు. ఇదంతా ఒక ఎత్తైతే ఇంకో విషయం ఏంటంటే గంగయ్య నెలకోసారి పొరుగురికి వెళ్లి బంగారు కాసులు అమ్ముకుని రావటం ఒక దొంగ గమనిస్తున్నాడు. అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. ఆ రోజు ఎప్పటిలాగా బంగారు మూటతో పొరుగురికి బయలుదేరిన గంగయ్యను మార్గ మధ్యలో అడ్డుకుని కొట్టి బంగారు కాసులతో సహా భరణను ఎత్తుకుపోయారు. హఠాత్తుగా జరిగిన ఈ పరిణామానికి గంగయ్య సొమ్మసిల్లి పడిపోయాడు. కొంతసేపటికి కూలికి బయలుదేరి అటుగా వచ్చిన శివయ్య గంగయ్యను చూసి భుజం మీద వేసుకుని వైద్యుడి వద్దకు తీసుకువెళ్లాడు. నన్ను క్షమించేవయ్యా,
నడమంత్రపు సిరి వచ్చేసరికి కళ్ళెత్తుకెక్కి ఆ రోజు నానా మాట్లాడినానయ్యా. అయినా అవన్నీ పట్టించుకోకుండా దారిలో పడిపోయి నన్ను కాపాడావు. నిజానికి నాకే అదృష్టం పట్టినా అది నీ వల్లే. డబ్బుతో అన్ని సాధించవచ్చు అనుకున్నానయ్యా, కానీ అది సరికాదని ఇప్పుడు తెలుసుకున్నాను. మనిషి అన్నవాడు కష్టపడి సంపాదించాలని, నడమంత్రపు సిరి ఎంతో కాలం నిలవదని తెలుసుకున్నాను శివయ్య. రేపటి నుంచి నేను కూడా నీతో పాటే కూలికొత్తా. అలా నడమంత్రపు సిరి దొంగలెత్తుకుపోయి మనిషిగా మారిన గంగయ్య తాను కట్టిన డాబా, ఇల్లు, ఆస్తులు ఊరి అభివృద్ధికి ఇచ్చేశాడు. శివయ్యతో కలిసి కష్టపడి పనిచేసి మంచిగా జీవించసాగాడు. ఇదిలా ఉంటే గంగయ్యను కొట్టి పారిపోతున్న దొంగను పోలీసులు పట్టుకుని చెరసాలలో వేశారు. బంగారు కాసుల భరణే మాయమై సన్యాసి వద్దకు చేరాయి. మీకు మా ఛానల్లోని స్టోరీస్ అన్ని నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ అండి.